ఎట్టకేలకు 'ధర్మేంద్ర ప్రధాన్' రాజీనామా చేశాడు. ఆ ప్లేస్‌లో 'ప్రహ్లాద్ జోషి' వచ్చాడు. సో, ఇది ఎవరు ఊహించని జెన్‌జీ జనరేషన్ జీ అంటే జెడ్‌ని జీ అంటారు. సో, జనరేషన్ జీ సాధించిన విజయం. సో, మోడీని ఒక ఆహ్, పెద్ద పొలిటికల్ పార్టీ అండ లేదు వీళ్ళకి. ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ కాదు. లూజ్ ఫోర్స్ వీళ్ళు. వీళ్ళ నాయకత్వం కూడా స్ట్రాంగ్ ఏం కాదు. అభిజిత్ దిప్కే అనే అబ్బాయి మే 15థ్ 16థ్, 17థ్ వరకు ఎవరికీ పెద్దగా తెలీదు గూడా. సో, మిగతా వాళ్ళు గూడా ఎవరికీ తెలీదు. ఇప్పటికి గూడా వాళ్ళ పేర్లు గూడా గుర్తుండవు. అలాంటిది ఎట్లా మోడీని మెడలు వంచగలిగారు? ఎట్లా ఒక మంత్రిని రిజైన్ చేయించగలిగారు? ఎందుకంటే ఇండియా కూటమిలో అనేక తలలు పండిన రాజకీయ నాయకులుండారు. పెద్ద ఆర్గనైజేషను. వాళ్ళకి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇలాంటివి అన్నీ ఉండి గూడా ఇప్పటివరకు మోడీని ఈ స్థాయిలో భయపెట్టలేకపోయారు. క్లియర్‌గా మోడీని భయపెట్టగలిగిన ఈ జంజీ జనరేషన్ ఎలా చేయగలిగింది? అట్లాగే అసలు మోడీ తల వంచడానికి వేరే కారణం ఉందా? కేవలం వీళ్ళ ఉద్యమ ప్రెజర్ వల్లనే తల వంచాడా? లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు ₹150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. దీని వెనక ప్లాన్ ఏంటి? ఈ ప్రధాన్ని ఎందుకు రిజైన్ చేయించారు? అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇది ఆరిజిన్ తీసుకుంటే మనందరికి ఆల్రెడీ తెలుసు. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆహ్, జస్టిస్ సూర్యకాంత్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తూ నిరుద్యోగుల్ని కాక్రోచెస్‌తో పోల్చాడు. దాంతో నిరుద్యోగులు దేశవ్యాప్తంగా హర్ట్ అయ్యారు. దీన్ని సీజేపీ అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఖాయం చేస్తూ అభిజిత్ దీప్‌కే అప్పటికే అమెరికాలో ఉన్నాడు ఆ అబ్బాయి. అంతకుముందు కూడా అతను కొంత రాజకీయ అనుభవాలు, ముఖ్యంగా ఆప్‌తో మీడియా కోఆర్డినేషన్ చేసిన అనుభవం ఉంది అతనికి. అతను అమెరికాలో కూడా మీడియా స్టడీస్‌లోనే ఉన్నాడు. సో, దాంతో అతను ఒక పార్టీ ఆ పేరుని వ పొలిటికల్ పార్టీ అన్నట్టుగా అదేమీ పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ గాని ఏమీ లేదు. సీజేపీ అని భారతీయ జనతా పార్టీని విక్కిరిస్తూ మేము కాక్రోచ్‌లే అన్న పద్ధతిలో అంటే ఒక ఇన్సల్ట్‌ని వాళ్ళు పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసి మమ్మల్ని కాక్రోచ్‌లు అంటారా? అవును మేము కాక్రోచ్‌లమే అని యాక్సెప్ట్ చేస్తూ దాన్నే ఆయుధంగా మలుచుకున్నారు. సో, అక్కడి నుంచి వితిన్ డేస్‌లో 2,00,00,000 మందికి పైన ఇన్‌స్టాలో జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి ఉద్యమం మెల్లమెల్లగా ఊపందుకునింది. నేను గూడా కాక్రోచ్ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ లోపల నీట్ ఆహ్, పేపర్ లీకేజ్ మీద ఆందోళన మొదలైనయి. దాన్ని వీళ్ళు సీరియస్‌గా తీసుకున్నారు. ఫస్ట్ ఇష్యూగా పేపర్ లీకేజ్ అని తీసుకున్నారు. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 20,00,000 మంది సఫర్ అయ్యారు. ప్లస్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఆహ్, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్న ఆయన పీరియడ్‌లో 4 సార్లు లీకేజ్ జరిగింది. సో, దాంతో ఆయన్ని రిజైన్ చేయాలనే డిమాండ్‌తో వీళ్ళు ముందుకొచ్చారు. అలాగా క్యాజువల్‌గా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పిన కామెంట్‌లలో నుంచి ఈ ఒక సెటైరికల్‌గా పుట్టిన ఈ సీజేపీ అనేది కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలోనే సంచలనం సృష్టించే విధంగా ఎందుకంటే జంజీ ఉద్యమాలు మనకు కొత్త కాదు ప్రపంచానికి. ఆల్రెడీ మనం శ్రీలంకలో 2022లో చూసాము. బంగ్లాదేశ్‌లో 2024లో చూసాము. నేపాల్‌లో 2025లో చూసాము. అంతకుముందు హాంకాంగు, థాయిలాండు, కెన్యా ఇలాంటి దేశాల్లో కూడా జంజీ ఉద్యమాలు చాలా బలంగా జరిగాయి. అయితే ఇండియా లాంటి దేశంలో జంజీ ఉద్యమం జరుగుతుందా? ఇక్కడ కూడా మోడీ ప్రభుత్వాన్ని కూలదోయగలుగుతుందా? అన్న డిస్కషన్‌లు నేపాల్ సందర్భంగా మనకి కూడా వచ్చాయి అప్పుడు. అయితే ఇంత పెద్ద దేశంలో చేయలేరు. రెండోది చాలా స్ట్రాంగ్‌గా మోడీ ప్రభుత్వం ఉంటది. ఇది కష్టమని అందరూ అనుకున్నారు. ఈ ఉద్యమం మొదలైనప్పుడు కూడా సరదాగానే తీసుకున్నారు. ఎవరు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సరదాగా యూత్ పనిపాటు ఉండదు వాళ్ళకి. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటారు. వాళ్ళు కాక్రోచెస్ అని కామెంట్ చేస్తే దాన్నే వాళ్ళు ఉపయోగించుకొని, అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక ఉద్యమాన్నయితే వాళ్ళు నిర్మించారు. దీనికి ప్రధానంగా ఏందంటే గవర్నమెంటు
దీన్ని ఫస్ట్ సీరియస్‌గా తీసుకోలేదు. మొదట్లో వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళంతా పాకిస్తాన్, బంగ్లాదేశాల్లోని కూడా బీజేపీ శ్రేణులు ప్రచారం మొదలుపెట్టాయి. అయినా ఇది మెల్లగా ఊపందుకునింది. ముందుగా ఇది సోషల్ మీడియా ఉద్యమంగా మొదలైంది. సోషల్ మీడియా ఉద్యమం నుంచి మెల్లగా వీళ్ళు ఆన్‌లైన్ యాక్షన్ నుంచి రియల్ వరల్డ్ యాక్షన్‌లోకి వీళ్ళు వచ్చేసారు. జంతర్ మంతర్ దగ్గర పోరాటం మొదలుపెట్టారు. జూన్ 20న అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం జూలై 20కి ఒక కొలిక్కి వచ్చింది. దాని తర్వాత నిన్నటికి ఆహ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఉద్యమం ముగిసింది. వాళ్ళు చేసిన అన్ని డిమాండ్స్ అంటే ఆహ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. తర్వాత వీళ్ళు చనిపోయారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీట్ పేపర్ లీకేజ్ వల్ల. వాళ్ళకి ₹1,00,00,000 ఫ్యామిలీస్‌కి ఇవ్వాలి. అలాగే జంతర్ మంతర్ ఉద్యమంలో గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్‌కి దానికంతా వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు పే చేయాలి. అలాగే అరెస్టులు చేశారు 70 మందికి పైన, వాళ్ళని విడుదల చేయాలి. ఇట్లాంటి డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం పలు దఫాలుగా వీళ్ళతో చర్చలు జరిపి ఫైనల్‌గా అన్ని డిమాండ్‌లు ఒప్పుకుంటున్నామని చెప్పింది. సో ఇది ఎలా సాధ్యమైంది? అసలు దీని వెనక వేరే కారణం ఉందా? మోడీ సరెండర్ వెనక? ఎందుకంటే మోడీ అనేక ఉద్యమాల్ని తొక్కేసిన చరిత్ర మోడీకుంది. రైతుల ఉద్యమాలు చూసాం మనం. వాటిని తొక్కేయగలిగారు. నెలల తరబడి ఏమీ జరగలేదు. అలాగే ఆహ్, ఈ ధరలు పెంపుదల కోసం చాలామంది ఉద్యమాలు చేశారు దేశమంతా. అదేమీ ఎక్కడా జరగలేదు. అలాగే సిటిజన్‌షిప్ మీద కూడా అనేక రాష్ట్రాల్లో చాలా బలమైన ఉద్యమాలు వచ్చాయి. వాటికి ఏమీ చెలించలేదు మోడీ. ఎప్పుడూ ఏ ప్రజా ఉద్యమానికి భయపడని మోడీ ఫస్ట్ టైము దీనికి భయపడి ఒక మంత్రిని మార్చడం అనేది మామూలు విషయం కాదు. వరకు కూడా మార్చలేదు. ఎవరు కూడా నమ్మలేదు మారుస్తారని. అన్ని డిమాండ్‌లకు ఒప్పుకుంటారు గానీ, దీన్ని మాత్రం ఒప్పుకోరన్నారు. చివరికి సోనం వాంగ్‌చుక్ కూడా ఆయన పేరు హానరరీ కాక్రోచ్ అని ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు. ఆయన కూడా విరమించుకున్నాడు నిరాహార దీక్ష. కానీ విద్యార్థులు మాత్రం విరమించుకోము, మా ఆందోళన కంటిన్యూ అవుతుంది అని ప్రకటించారు. అభిజిత్ దీప్‌కే తాను నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఇంకొక ముగ్గురు కూడా 23 రోజుల నుంచి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దిగిరాక తప్పలేదు. ఈ లోపల రాహుల్ గాంధీ కూడా వచ్చి దీన్ని 22న ఆయన ఒక మెరుపు ధర్నా ప్రధానమంత్రి ఇంటి ముందు చేయడం, ఇవన్నీ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. 5 రాష్ట్రాల్లో నెక్స్ట్ 2027 బిగినింగ్‌లోనే ఎన్నికలు వస్తున్నాయి. అంటే ఇంకా పట్టుమని 6 నెలలు కూడా లేదు. ఇప్పుడు కానీ ఇష్యూ కానీ పెరిగితే దీన్ని రాహుల్ గాంధీ లేకపోతే ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా చేసుకుంటే ఈ 5 రాష్ట్రాల్లో పరాభవం జరిగే అవకాశం ఉందనేది మోడీ ప్రభుత్వాన్ని కలవరపెట్టిన అంశం. లేకపోతే ఈ ఉద్యమాన్ని కూడా తొక్కేయగలిగిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి కానీ లేకపోతే బీజేపీకి కానీ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియాని బలంగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన పొలిటికల్ పార్టీ ఏదన్నా ఉంటే అది బీజేపీనే. దాని తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడం, ప్రతిపక్షాలని లేకపోతే ప్రజా ఉద్యమాల్ని తీవ్రంగా అణచివేసిన చరిత్ర కూడా మోడీకి ఉంది. దాంట్లో కూడా సోషల్ మీడియాని ఎఫెక్టివ్‌గా శ్రేణులు వాళ్ళ బీజేపీ సంఘ్ పరివార శ్రేణులు ఉపయోగించుకున్నాయి. ఇప్పుడు అదే ఆయుధాల్ని ఈ విద్యార్థి ఉద్యమం కూడా ఉపయోగించుకొని వీళ్ళని తొక్కేయగలిగింది. సో మనకి దీన్ని కూడా ఈ ఉద్యమాన్ని కూడా తొక్కడానికి మోడీ ప్రభుత్వం చేయని పని అంటూ లేదు. చాలామంది విద్యార్థులను అరెస్టులు చేశారు. విపరీతంగా రకరకాల రూపాల్లో హింసని ప్రయోగించారు. లాఠీ చార్జీ, బ్యాటన్స్‌కి ములుకులు ఉపయోగించి కొట్టడం, దాని తర్వాత టీర్ గ్యాస్ వదలడం, పెల్లెట్ కూడా చాలామంది మీద అటాక్ జరిగిందంటున్నారు. అట్లాగే వాళ్ళకి సప్లైస్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, మెడిసిన్స్ ఇవన్నీ అక్కడ కూర్చొని స్విగ్గీ, జొమాటోల ద్వారా ఆర్డర్లు ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు పలికిన వాళ్ళు. సో దాన్ని రాకుండా అడ్డుకోవడం, అట్లాగే 18 మెట్రో స్టేషన్లను ఢిల్లీలో దీని చుట్టూ ఉన్న 18 మెట్రో స్టేషన్లు క్లోజ్ చేయడం,
ట్రైన్లని, బస్సుల్ని ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి రాకుండా చూసుకోవడం, ఫ్లైట్ ఛార్జీలు పెంచివేయడం, ఇలాగ అనేక పద్ధతులు, ఇంటర్నెట్ కట్ చేయడం, ఇలాగ చేశారు. అంటే ఈ ఉద్యమం ఏ రూపంలో పెరగబోతుందో అని అంచనా వేసుకొని అదంతా రాకుండా కూడా చేశారు. కానీ దానికన్నిటికీ తట్టుకొని వీళ్ళు నిలబడ్డారు, సక్సెస్ అయ్యారు. అయితే ఈ ఉద్యమానికి ఆహ్, ప్రధాన లక్షణం ఏందంటే, ఈ ఉద్యమానికి స్పీడ్. ఆహ్, మన ఇప్పటి జనరేషనే షార్ట్ డ్యూరేషన్ ఉన్న వీడియోలు చూడడం, తర్వాత వైరల్ వీడియోలు, మీమ్సు, రీమిక్స్‌లు ఈ కైండ్ ఆఫ్ చేసే జనరేషన్. అందువల్ల వేగంగా ఎళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక దీంట్లోనే 50,00,00,000 మందికి పైన సభ్యులున్నారు. సో, ఈ జనరేషన్ అంతా ఇన్‌స్టా జనరేషన్ అని కూడా పిలుస్తారు వీళ్ళని. సో, ఈ ఇన్‌స్టా జనరేషన్ చాలా వేగంగా ఈ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేయగలిగింది. అయితే ఆ వేగానికి తగిన డ్యూరబిలిటీ, అంటే వేగం వేరు, నిలకడగా నిలబడడం వేరు. అది నిలబడుతుందా అనేది ఇప్పుడు అందరికి అనుమానం. అలాగే వీళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. నెట్వర్క్ ఉంది గానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. ఈ బలము, బలహీనత ఇదే. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటే, ట్రెడిషనల్ పొలిటికల్ స్ట్రక్చర్స్ ఉంటే పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు అందరూ వెయిట్ చేస్తుంటారు. కానీ ఇది అది కాదు. దీనికి ఒక సెంట్రల్ లీడర్‌షిప్ లేరు. ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు తప్ప సెంట్రల్ లీడర్‌షిప్ గానీ, ఒక నేషనల్ బాడీ గానీ, ఒక మేనిఫెస్టో గానీ ఇవేవీ లేవు. అందుకని డీసెంట్రలైజ్డ్ మూవ్‌మెంట్ ఇది. అందుకని దీన్ని అణచివేయడం కూడా మోడీ ప్రభుత్వానికి కష్టమైంది. ఇలాంటి మూవ్‌మెంట్‌ని ఎదుర్కోలేదు ఇప్పటివరకు. సో, అందువల్ల కూడా వాళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అయితే త్వరగానే మోడీ ప్రభుత్వం మేల్కొనింది. డ్యామేజ్ కంట్రోల్ చేసింది. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనేది ప్రధాన విషయం. అయితే ఫ్యూచర్ ఎలా ఉన్నప్పటికి కూడా ఆల్రెడీ ఈ జన్ జీ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే ఈ ఉద్యమం కావచ్చు, సక్సెస్ సాధించేసింది ఒక రకంగా. అంటే అందరికీ దారి చూపింది. నిలబడి పోరాడితే ఖచ్చితంగా సాధించుకోవచ్చు. ఈ ప్రభుత్వం అజేయమైంది ఏమీ కాదు. ఎందుకంటే దేశంలో ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే ఈ దమనకాండను వ్యతిరేకించే వాళ్ళందరూ వైఫ్ సిండ్రోమ్ అంటారు. ఒక వైఫ్ సిండ్రోమ్‌కి లోనైపోయారు. వైఫ్ సిండ్రోమ్ అంటే భర్తకి భార్య, అంటే ఒక దుష్టుడైన భర్త, లేకపోతే అణచివేసే భర్తకి భార్య సరెండర్ అయిపోయి, ఇంకింతే ఈ జీవితం అని ఒక డిప్రెషన్‌కి లోనైపోయి, ఒక నిరాసక్తతకి లోనైపోయి ఉంటారు. అలాగా చాలామంది ప్రోగ్రెసివ్ పీపుల్ గానీ, పోరాడే వాళ్ళు గానీ అందరూ కూడా ఒక రకమైన నిరాశలో కూరుకుపోయారు. ఈ మోడీ, అమిత్ షా ఉన్నంత వరకు ఎవరేం చేయలేరు అని చెప్పి. ఎందుకంటే అంత స్ట్రాంగ్‌గా మోడీ ప్రభుత్వం గానీ, పార్టీ గానీ వాళ్ళు నిలబడ్డారు. సో, మొత్తం తొక్కేశారు. ఆ నిరాశలో నుంచి ఇప్పుడు ఒక ఆశారేఖలాగా ఈ ఉద్యమం కనబడుతుంది. ఇది నెక్స్ట్ ఏమవుతుందనేది పక్కన పెడితే ఒక ఉత్తేజాన్నిచ్చింది. మోడీ ఏమీ అజేయుడు కాదని చెప్పగలిగింది. మోడీ మిత్‌ని కుమ్మి వదిలిపెట్టారు. అడ్డంగా నరికేశారు. మోడీ మిత్తేమీ లేదు అని చెప్పి. నాకు తెలిసి ట్రంప్ తర్వాత అంతగా ఎగతాళి చేయబడిన వ్యక్తి ఎవరంటే మోడీనే. దీంట్లో ట్రంప్‌ని కూడా నో కింగ్స్ మూవ్‌మెంటు, ఇలాగే మీమ్స్ వీటితో చాలా మాకరీ చేసింది. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మోడీని ఈ ఉద్యమం మాకరీ చేసి అతన్ని ఒక బఫూన్ లాగా, ఒక జోకర్ లాగా చూపించడానికి వీళ్ళు ట్రై చేశారు. సో, ఆల్రెడీ ఇది విజయం సాధించింది. దీని గురించి చెప్పాలంటే గంట సేపు కూడా సరిపోదు. ఏదేమైనా ఈ ఎలక్షన్‌లు కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ సరెండర్ అయ్యాడు. ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇవ్వడం ఇష్టం లేక మోడీ సరెండర్ అయ్యాడు తప్ప, ఈ ఉద్యమానికి భయపడో, తాము తప్పు చేశామనో ప్రధాని అనుకోవట్లేదు. అందుకని అతను రాజీనామా పత్రంలో కూడా ఈ దేశ వ్యతిరేక శక్తుల చేతులకి వెళ్లకుండా ఉండడం కోసమే ఆయన ఏదో త్యాగం చేసినట్టు, రిజైన్ చేసినట్టుగా రాసుకున్నాడు తప్ప, తాను తప్పు చేశానని, తన డిపార్ట్మెంట్లో జరిగిన తప్పుకి తాను బాధ్యత వహిస్తున్నానని అతను ఎక్కడా రాయలేదు. అంటే క్లియర్‌గా ఉద్యమానికి భయపడి, రేపు రాబోయే ఎలక్షన్లకి భయపడి, ప్రతిపక్షాలు దీన్ని తమ ఆయుధంగా మలుచుకుంటాయని భయపడి రాజీనామా చేశారు తప్ప, జెన్యూన్‌గా వాళ్ళకి పశ్చాత్తాపం కానీ, జెన్యూన్‌గా అకౌంటబిలిటీ కానీ ఈ ప్రభుత్వానికి లేదనేది కూడా ప్రూవ్ అయింది.